अस्मद्गुरुभ्यो नमः। स्तुतो मया वेदमाता प्रचोदयन्ती पवने द्विजाता आयुः पृथिव्यां द्रविणं ब्रह्मवर्चसं मह्यं दत्त्वा प्रजातं ब्रह्मलोकम् కులగోత్రముల తడవక పలువురకున్ విద్యకరపి పండిత కవులన్ సలిపిన మతి వాచస్పతిన్ కలనేని రంగార్యు మరువగా తరమగునే. ఆచార్యుల వారందరికీ కూడా దాసోహం సమర్పించుకుంటూ టీకేవి రాఘవ పాండవీయం 47వ భాగంలోకి అడుగు పెడుతున్నాం మనం. ఇక్కడ ధర్మరాజుని ఆహ్వానిస్తూ నీకు అడిగినవన్నీ ఇస్తానంటాడు విరాటరాజు. దానికి సరిగ్గా సరిపోయేలాంటి కొన్ని వేదమంత్రాలు ఉన్నాయి చూడండి. అలాగే ధర్మరాజు అంటాడు నేను సభారంజన చేస్తానని చెప్పి. ఆ మాటలకు కూడా సరే అంతా చెప్తే కథాభాగం విపరీతం అవుతుంది కనుక సూచించుకుని విషయంలోకి వస్తున్నాం. అది అక్కడుండి యజుర్వేద సూక్తం చూడండి. వాచస్పతిం విశ్వకర్మాణం ఊతయే మనోయుజం వాజే అద్యాహువేమ సనో నేదిష్ట హవనాని జోషతే విశ్వశంభూ అవసే సాధుకర్మ. ఇంటికి వచ్చిన అతిథి పని కోసం వచ్చాడా, పని గురించి వచ్చాడా, పని చెయ్యడానికి సేవకుడిగా వచ్చాడా, ఇది సంబంధం లేదు. అతిథి ఇంటికి వచ్చిన మహానుభావుడు అపరిచితుడైన వాడు సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు స్వరూపము. అది విశేషం. అందుకని అలాగా ధర్మరాజుని చూసినప్పుడు గూఢచారులను పిలిచి ఎవడో కనుక్కోండి, బయోడేటా ఏమిటి అలా అని ఇచ్చాడా మీకు ఏమన్నాను, రెజ్యూమ్ అనాలి. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంతా రెజ్యూమే అంటారు. పాపం చాలా పదాలు మారిపోయాయి, ఇంగ్లీష్ పదాలు. అలాగే వచ్చాడు ఇలా కనుక్కో, ఏమనలేదే. చూసి చూడగానే ఆశ్చర్యపోయి రావయ్యా కూర్చో, సింహాసనమే కూర్చో, నువ్వు ఏదడిగితే అది ఇస్తాను అన్నాడు మహానుభావుడు. ఎందుకని వాచస్పతిం విశ్వకర్మాణం ఊతయే మనోయుజం వాజే అద్యాహువేమ. వాజే ఈ ప్రవర్తనలో, ఈ యాగములో, ఈ కర్మలో అద్య ఆహువేమ నేను ఆహ్వానిస్తానయ్యా. ఎవరిని? వాచస్పతి, వాక్కులన్నిటికీ పతి. చక్కటి మాటలు మాట్లాడబోతున్నాడు. ఆకారం తెలుస్తూనే ఉంది. వాచస్పతిం అంటే మంత్రరూపమైన వాక్కులన్నింటినీ కూడా పరిపాలించేవాడు. అతడికి ఏదో అవసరం వచ్చి వచ్చాడని కాదు, అక్కడ నిజంగా మనకేదో అభిమానం ఉండబట్టి వినడానికి వచ్చాడు మహానుభావుడు, చూశాడు. వాచస్పతిం విశ్వకర్మాణం, అతడు విశ్వకర్మ అంటే ప్రపంచమే తన కర్మలుగా కలిగినవాడు. ప్రపంచంలో ఉండే కర్మలన్నింటినీ కూడా తెలుసుకున్నవాడిని. అంటే సత్కర్మలయందు మనస్సుని కలుపుతాడు గనక మనోజయం, మనస్సుని కలుపుతాడు. కర్మలన్నీ తెలుసుకున్నవాడు. చూస్తే అర్థమవుతుంది. మనోజయం ఊతయే నా రక్షణ కోసం, నా బలం కోసం. అంచేత వాజే అద్యాహువేమ ఇప్పుడు నేను పిలుస్తాను, ఆహ్వానిస్తున్నాను. సనో నేదిష్ట ఇక్కడికి వచ్చి ఉండి నాకు హవనాని జోషతే నా కోరికలని విన్నవించేలాగా నా స్తోత్రాలు ఉన్నాయి, నా సమర్పణలు ఉన్నాయి, అవన్నీ తీసుకోవాలి. అంతేకాదు నాకు శ్రేయస్సు కలిగించాలి. హవనాని జోషతే అంటే దాంతో ఆనందపడతాడు. అంతేకాదు విశ్వశంభూ అవసే సాధుకర్మ. విశ్వశంభూ ఇలాంటి వాళ్ళందరికీ కూడా క్షేమం కలిగించేవాడు, ప్రజలందరికీ కూడా క్షేమాన్ని కలిచాడు. అలాంటి వాడిని అవసే సాధుకర్మ. అతడు రక్షకుడు, మాకందరికీ కూడా అత్యంత సన్నిహితుడిగా ఉంటాడు. అతనిని మా రక్షణ కోసం పిలుస్తున్నాను. ఈ సాంప్రదాయం అన్ని మతాలలో ఉందండి. తరువాత ఏమైపోయింది, దానికి వేరే భావాలు వచ్చాయి. అది అంటే అతిథి దేవో భవ అండంలో అంతరార్థం అది. అంతేకాదు అతిథులు ఎవరా చూడాలో దాంట్లో ధర్మవ్యాధుని అడిగి తెలుసుకోండి, లేదా మరో భరద్వాజుని అడిగి తెలుసుకోండి. ఇక్కడ తమాషా ఉంది. భరద్వాజ మీద ఒక ఆయన వేళాకోళం చేశాడు. అంటే ఒక నవల్లో సరదాగా రాశారు ముళ్ళపూడి గారు. రాముడికి కందమూలాలు పెట్టాట, భరతుడి మాత్రం విందు ఏర్పాటు చేశాట. ఏం చేయడం ఒకటి చమత్కరించాడు పాపం. రాముడు రాజ్యం పోయిన రోజు పవర్ పోయింది ఆయనకి, అంటే తనకే పెట్టేది కందమూలాలు పెట్టి గెంటేశాడు. భరతుడు కాబోయే రాజు. అందుకని యావద్భిరాజావై అనుచరై ఆగచ్చతి తేభ్యో ఆతిథ్యం క్రీతాం. అసలు రాజు కంటే రాజు పరివారాన్ని గౌరవించాలి.
ఇది కాదండి అర్థం. అక్కడ రామచంద్ర వనవాస దీక్షలో ఉన్నాడు, అందుకని అలా చేశాడు. భరతుణ్ణి పరీక్షించాలి, అందుకని భరద్వాజుడు విందు. అందుకని ఇంత చాలామంది విందులు చేశారు. భరద్వాజు విందుకే గొప్పతనం ఎందుకు వచ్చిందండి? ఇది విశేషం అన్నమాట. అందుకని అంతేకాదు, భరద్వాజుడి సంగతి మీకు ఇంకోటి తెలియదండి, పురాణాల్లో దొరకదు. గుజరాతీ రామాయణంలో ఉంది. ఏమిటి? రామచంద్రస్వామి యుద్ధం సైడ్ ట్రాక్ వెళ్ళాను అనుకోకండి, సందర్భం వచ్చిందని చెప్పాలి. యుద్ధం అంతా అయిన తర్వాత వస్తుండగా భరద్వాజాశ్రమంలో బ్రేకప్ జర్నీ పెట్టారు. అది అయిందాకా ఉండి ఆయన సాపాటు చేసి వెళ్ళండి అన్నాడు. అది కూర్చుంటుండగా హనుమంతుని అక్కడ పంపించాడు. ఈ లోపల హనుమన్ ఇంకా వెళ్ళబోతున్నాడు. అక్కడ కుర్రాడు కనిపించాట. ఓ 10-12 ఏళ్ళు ఉంటాయి వాడికి. అయ్యా, కిందటిసారి వచ్చినప్పుడు మీ శిష్యులలో ఈ పిల్లవాడు కనిపించలేదు, ఈ పిల్లవాడు ఎవరండి అన్నట్ట. భరద్వాజ నవ్వి, నాకు మనవడు అవుతాడన్న. మీకు మనవడా? మీ కూతుళ్ళే లేరు, కొడుకు లేరు, ఏమిటి మనవడు ఏమిటి? లేదయ్యా, 14 ఏళ్ల కింద వనవాసానికి ఎడుతున్నప్పుడు సరయూ నదీ తీరంలో ఓ భార్యాభర్త ఉన్నారు. వాళ్ళకి పాప తిండి లేదు, ఏం లేదు, ఏదో గడుపుకుంటున్నారు. అలాంటి సమయంలో ఆమె గర్భము ధరించి ప్రసవించింది పిల్లవాడిని. ఇంట్లో ఎవరున్నారు? అత్తగారు, మామగారు, కోడలు, కొడుకే ఉన్నారు. ఆ పిల్ల పుట్టిన పిల్లాన్ని చూసి, వీడిని నేను చూడను, నేను పాలు కూడా ఇవ్వను, వాడి మొహం కూడా చూడను, సరయులో పారేయండని కూర్చుందట ఆ మహాతల్లి. అని, ఏమిటమ్మా ఈ పిల్లాడు నీ పిల్లాడమ్మా అంటుంది అత్తగారు, మామగారు. చెచ్చే, వీడు పుట్టిన వేళ విశేషం, నా దేశాన్ని పరిపాలించిన రాజు కొడుకు అడవుల పాలైపోయాడు. రేపు పొద్దున్న వీడిని ఎప్పుడు పుట్టావురా అంటే, రాముడు వనవాసానికి వెళ్ళిన రోజున పుట్టాడంటాడు వీడు. జీవితాంతం తిడుతూ కూర్చుంటాడు వీడి మొహం చూస్తే. చిచ్చి, వీడి మొహం నేను చూడనన్న అట్ట మహానుభావుడు. ఆ మహానుభావులు పుత్రం ప్రథభజం దృష్ట్యా జనని నాభ్యనందత. ఈ ఒక్క వాక్యాన్ని పట్టుకుని గుజరాతీ రామాయణంలో ఒక సన్నివేశం తయారు చేసి పెట్టాడు ఒక నాటకకర్త. ఇది ఒక వక్త తిరుపతిలో 71లో ఉపన్యాసం చెప్తుండగా, కన్నడ వక్త ఆయన విన్నాం, ఒక్కసారి అది చదువుకున్నాం. అదిట అందుకని అనేసరికి హనుమంతుడు కంగారు పడిపోయి, చచ్చిపోయాడండి, యమలోకానికి వెళ్ళి పట్టుకొచ్చేస్తా అన్నట్ట. ఆగో, కంగారు పడకో, చచ్చిపోలే, ఇక్కడే ఉన్నాడు ఆ కుర్రాడు. ఇతను సరయూ నదిలో పారేయమంటూ ఉండగా నా శిష్యులు అక్కడుండి పిల్లాన్ని పట్టుకొని మా దగ్గర పెంచారు. లక్ష్మణస్వామి ఆవేశపడ్డాడు. ఎవరా మహాతల్లి, నరికి పోగులు పెట్టేస్తానన్నాడు. నాయనా ఉండు, తపస్సు చేస్తుందయ్యా 14 ఏళ్ళుగా రాముడు తిరిగి రావాలని అంటే. అప్పుడు హనుమంతుడు, రాముడు వీళ్ళంతా వెళ్ళారు, సరయూ నదికి ఆగారు, వెనక వెడుతును. అక్కడ ఉంది, ఎవరమ్మా నువ్వు, ఎవరయ్యా నువ్వు అని అడిగింది. నేనేనమ్మా, దేనికోసమైతే నువ్వు పిల్లవాడిని కూడా కాదని చెప్పి 14 ఏళ్ళు వాడిని దూరం చేశావు. అదృష్టం కొద్దీ వాడు భరద్వాజాశ్రమంలో పెరిగాడు. వాడు నీ బిడ్డ వంటివాడమ్మా. నా బిడ్డ కాదు, నా తమ్ముడి వంటివాడు. అమ్మా, నువ్వు నాకు తల్లివి. 14 ఏళ్ళు వనవాసంలో ఇన్ని కష్టాలు పడ్డా బయటకు వచ్చానంటే నీలాంటి వాళ్ళ ప్రేమ వల్ల. ఇది అద్భుతమైన సన్నివేశం. తర్వాత ఒక ఆయన ఉండేవారు, బండ్ల భాగవతం అని చెప్పి, తాడేపల్లిగూడెం ఆయన చెప్తుండగా విన్నావు ఇది. అప్పుడు అలాగా అది ప్రేమ అంటే. అంచేత ఏమిటి అక్కడ చెప్పొచ్చేది ఇంతకిను అంటే, మాకు అత్యంత సన్నిహితుడు, దగ్గరవాడు. అలాంటివాడు ఆయన రక్షణ కలిగిస్తాడు. అంటే భగవంతుడు విశ్వకర్మ జోషతే, ఆనందపడతాడు ఆయన. విశ్వశంభు అవసే అంటే సాధు కళ్యాణ కర్మములన్నీ చేస్తాడు. అతన్ని మేము సేవిస్తున్నామయ్యా అంటాడు. ఇది విశేషం ఇక్కడ. అంచేత మనోయుజం విశ్వశంభు అవసే సాధు కర్మ. అంతేకాదు, అజ్ఞాతవాసం ముందు ధర్మరాజు ప్రతిజ్ఞ చేస్తాడు. నేను ఇలా పెడతానని చెప్తూ అక్కడంటాడు, సభాస్తారో భవిష్యామి తస్య రాజ్ఞ మహాత్మన. అతని రాజుకి నేను సభాస్తారుని అవుతాను, సభలో ఒక మెంబర్ని అవుతాను నేను. ఎలాగా? విరాటం రాజన్ రమయన్ సామాత్యం సహబాంధవం. నేను అక్కడ ఉండి ఉద్యోగానికి వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకు తిరుగుతూ అది కాదు. అక్కడ నేను ఆయన ఆనందపరచాలి. ఆయన్నే కాదు, నాతో పాటు నాకంటే ముందు వచ్చిన
ఇతర ఉద్యోగులు ఉన్నారే వాళ్ళని ఆనందపెడతాను. అంతేకాదు విరాటరాజుకి బంధువులు ఎవరున్నారో వాళ్ళందరినీ కూడా సభలోకి వచ్చారంటే అలాంటి వాళ్ళందరూ ఎవరయ్యా ఇతను అనిపించేలాగా నేను చేసి పెడతాను. అయ్యా క్షమించాలి, ఇందాక కథ మొదలుపెట్టి భరద్వాజుడు విందు ఇదంతా చెప్పుకుంటూ వచ్చి అంటే విశ్వకర్మ అంటే చెప్పాల్సి వచ్చింది. అంటే కొన్ని సన్నివేశాలు అలా మనస్సులో పడిపోతే షేర్ చేసుకోకుండా ఉండలేం. అందుకని రామాయణం అన్న భారత భాగవతాలు కథలు పురాణాలు అంటే పిచ్చి అనమాట. నిరంతరం చదువుతూ ఉండడమే, దాంట్లో కొత్త విశేషాలు దొరుకుతాయి మనకి. అంచేత అంటాడు సభాస్తారో భవిష్యామి తస్య రాజ్ఞా మహాత్మన విరాటం రాజన్ రమయన్ సామాత్యం సహబాంధవం. ఇది 2-3 శ్లోకాల్లో ఉన్న పాదఘట్టాలు చెప్పాం. సభారంజన ప్రక్రియకి అధర్వణ వేదం మధు విద్యగా చెప్పింది. సభారంజన ఎలా చేయాలన్నది ఏదో పిచ్చి పిచ్చి జోకులేసి మరోడి చేసి చెప్పే సభారంజన అవుతుంది. అది అక్కడికి వింటారు, వెళ్ళిపోతారు అంతే. అంటే ఆ వెనకడికి ఒక షావుకారు గారు ఆయన స్పాన్సర్ చేసేట కార్యక్రమాన్ని. 2 రోజులు వెళ్ళాడు, 3 రోజులు కుదరకపోతేను వాళ్ళ అబ్బాయిని పంపించేట. అబ్బాయి వెళ్ళాడు, వెళ్ళి అబ్బాయికి చెప్పాట, ఒరే నాయన నువ్వు వెళ్ళి ఇలా కూర్చో జాగ్రత్తగా వినరా అన్నట్ట. అన్నదాకా ఉండి అబ్బాయి విని మర్నాడు వచ్చి దాన ధర్మాలు చేయడం మొదలుపెట్టాట. ఊరితో మీద ఎక్కడ నేర్చుకున్నావురా అన్నాడు. లేదండి ఈ పట్టుకో అని చెప్పారు స్టేజీ మీద ఆ మహానుభావుడు. అంచేత విన్నా అన్నాడు. ఒరే సభకి ఎలా వెళ్ళాలి తెలుసా నీకు, నాతో రా నేను చెప్తా అన్నాడు. ఈయన వెళ్ళిన ఆయన ఆ సీటు ముందు ఓ తువ్వాలు పరిచాడు, జాగ్రత్తగాను తువ్వాలు పరిచాడు. తువ్వాలకి యువతల కూర్చున్నాడు. తండ్రిని చూశాడు, ఏమిటో ఇదని చెప్పి. ఉపన్యాసం అంతా అయిపోయింది, లేచారు, హారతి పళ్ళం పట్టుకొచ్చారు, ఏదో పెట్టాడు, అయిపోయింది. ఈ రుమాలు తీసి తువ్వాలు తీసి దులిపేసి బుధ మీద తీసుకొచ్చాట. ఇదేమిటన్నాడు కొడుకు. ఏం లేదురా, స్టేజీ మీద వాళ్ళు ఏదో చెప్తూనే ఉంటారు, అందుకని అవన్నీ ఆ తువ్వాల్లో పారేస్తాం. బయటికి వచ్చేటప్పుడు ఆ తువ్వాలు దులిపేస్తే అక్కడ విషయాలు ఇక్కడ మర్చిపోతాను. ఏదో చెప్తాడు సూక్తులు అంతే, అది మనం పాటిస్తామా అన్నట్టు. అలాగా సభాతారులు ఉండేది కాదండి. ఎలా ఉండాలి? మధుమత్తం కావాలి అంటే సభారంజన ఎలా జరగాలి? ఒక్కసారి వింటే మాట కలకాలం గుర్తుండాలి. మాకు మహానుభావుడు శంకరమైన సత్యం గారు అని చెప్పి ఆయన వచ్చారు చీఫ్ గెస్ట్ కింద 71లో మా కాలేజీకి. ఈయన పిలిచారు ఎందుకంటే ఓ టీవీ వాళ్ళు అయితే కనిపిస్తాడు, సినిమాలో అయితే కనిపిస్తాడు, ఈయన ఎందుకనుకో. ఆయన చెప్పిన ఉపన్యాసం 10 నిమిషాలే, కానీ మా మనస్సుల్ని చేసింది, మార్పు తెచ్చింది, మాకు ప్రత్యేకించి నాకు అలవాటు చేసింది. ఆయన అన్నారు, మేం కనిపించము, వినిపిస్తాము, చేత ప్రతి అక్షరం స్వచ్ఛంగా పలకాలి. మేము మాట్లాడుతుంటే ప్రతి ఒక్కళ్ళు నాతోటే మాట్లాడుతున్నారు అన్న భావన కలిగేలాగా మన వాయిస్ కల్చర్ ఉండాలి. ఇంగ్లీష్ పదం వాడాడు ఆయన. ఇప్పటికీ అది అలవాటు చేసుకున్నా. 45 ఏళ్ళు ఉద్యోగంలో ఉంటూ లెక్చరర్గా పనిచేస్తూ కూడా అదే అలవాటు చేసుకున్నాం. మా స్టూడెంట్స్ అంతా అదే ఆనందపడేవారు. అదనమాట సభారంజన అంటే ఇన్ని రకాలు ఉంటాయి. వేద పండితులు ఉన్నారు, వాళ్ళని ఆనందపెట్టాలి. మామూలు వాళ్ళు ఉంటారు, వాళ్ళు అలా సభారంజన. అందుకనే అధర్వణ వేదం చెప్తుంది, జిహ్వాయాగ్రే మధుమే జిహ్వామూలే మధుమూలకం మద్మమేద కృతావసో మమ చిత్తముపాయసి. నా నాల్క చివర, నాల్క మూలంలో తేనె స్రవించాలి. నా కాయకర్మల లోపల, అంతఃకరణ లోపల కూడా నిరంతరం మధువు ఉండాలి. అంటే వేదిక ఎక్కేంత వరకు ఓ మాట, వేదిక ఎక్కిన తర్వాత ఇలా చెప్పుకుంటూ వచ్చి దిగిన తర్వాత ఏమిటో స్టేజ్ మీద చెప్తాం, కానీ మరి పాడిసావా ఏమిటి అన్న ఎందుకు ప్రయోజనం? అది ఏమన్నా ఉపయోగం ఉంటుందా? ఉండదు కదా. అలాగా అంచేత. అంతేకాదు అలాగా మధువు నిండేలాగా మనం మాట్లాడాలి, అది సభారంజనం. ఇంకోటి అన్నాడు, మధుమన్మే నిక్రమణం మధుమన్మే పరాయణం వాచా వదామి మధుమతు భూయాసం మధు సందృశ. నేను రావడము కానీ వెళ్ళడము కానీ మధుమన్మే నిక్రమణం మధుమన్మే పరాయణం. వెళ్ళేటప్పుడు ఆనందం కలిగించాలి, సభ పూర్తయిపోయి వెళుతున్నప్పుడు ఆనందం కలిగించాలి. అంటే అమ్మయ్య తలవి తగ్గిందనడానికే కాదు, వెళుతున్నప్పుడు మళ్ళీ ఇంకెక్కడో ఉపన్యాసం చెప్తాడేమో అక్కడ కూడా వెళితే బాగుండే అనిపించాలి. వేదిక మీద వస్తున్నప్పుడు, వేదిక నుంచి వెళుతున్నప్పుడు కూడా, వెళుతున్నప్పుడు వచ్చేటప్పుడు ఆనందాన్ని కలిగించాలి. వాచా బదామి మధుమతు, మధువు నిండేలాగా
ఉట్టిన తీపి కబుర్లు కాదండి, మధువు నిండేలాగా, అంటే మనస్సు లోపల ప్రేరణ కలిగించాలి. అలాంటి మాటలు విని పెరిగాం మేమంతా కూడాను. మా ఆచార్యులందరూ కూడా అలాంటి వాళ్ళే. వాచావదామి మధుమతు భూయాసం మధుసందృశ. నన్ను చూడగానే ఆ తేనె పలుకులు గుర్తు రావాలి, మాట్లాడకపోయినా కూడాను. అందుకనే చూడండి, వాల్మీకి ఆశ్రమం నారదుడు వచ్చాడు. చాలా అడగాలి వాల్మీకి, కానీ ఏమన్నాడు, కోన్వస్యం సాంప్రదంలోకి 4 శ్లోకాలు కొట్టేశాడు. కానీ నారదుడికి తృప్తి కలగదా, 64 గుణాలు చెప్పుకుంటూ వచ్చాడు పాపం జాగ్రత్తగా, 100 శ్లోకాలు. అదనమాట. అంటే అడగడంలో మాధుర్యం ఉండాలి, వినడంలో మాధుర్యాన్ని పొందాలి మనం, అలాగా అంటారు. అంచేత ఎందుకని మాధుర్యం నాకెలా వస్తుంది, మా సోదరులు ఉన్నారు కదా అశ్విని దేవతలు, అందుకని వాళ్ళ ద్వారా కూడా నాకు మధు వచ్చింది, జాగ్రత్త అంటూ అధర్వణ వేదంలో ఇంకో మంత్రం ఉంది. అశ్వినా సౌరఘేణ మా మధునాంతం సుభస్పతి యదా భర్గస్వతి వాచం ఆవదాని జనాన్ అను. చూడండి, ఇక్కడ ఒక్క మాట లోపల ఎంత అందమైన వేదవాక్యాలు దొరుకుతాయోను. అశ్విని దేవతలారా, మీరందరూ కూడా ప్రతి పువ్వు వెదకి వెదకి తేనెటీగలు సంపాదించిన మకరందం ఏదుంటుందో అది మీకు బాగా తెలుసయ్యా. అది ఆ తేనె నాతోటి సంయోజన చేయండి, నా మాటలలో సంయోజన చేయండి, నా మనస్సు లోపలికి తెచ్చిపెట్టండి. నా నాల్క దీప్తివంతం కావాలి, ఆ వాక్కు సర్వజనులు కూడా అభిలషించి తిరిగి ఉచ్చరించేలా మధువు సేవించేలా ఉండాలి. అలాంటి ఉత్తములైన గురువులు ఉన్నారు. అలాంటి గురువుని మర్చిపోతున్న వాళ్ళని ఏమనాలండి? ఆ మాట ఎక్కడి నుంచి వచ్చింది? గురు పరంపర నుంచి వచ్చింది. అక్కడ ఏం చేయాలి? ఆ మధువుని మరింతగా గొప్పగా తయారు చేయాలి. అది విశేషం అన్నమాట. తేనెటీగలు అవే చేస్తాయి. మకరందం ఎలాగా రుచిగానే ఉంటుంది. తేనెటీగ పొత్తుకొచ్చి దాంట్లోపల పెట్టి కొన్ని రోజులు అట్టే పెట్టగానే దాంట్లో మరింత తీయదనం పెరుగుతుంది. ఇది పద్ధతి. అలాగే మధుసేచనం చెయ్యండి. ఎందుకని? ఉన్నవాళ్ల మనస్సుల్ని నేను ఆకర్షించాలి. ఎలాగా? అహం గృహణామి మనసా మనాంసి. ఓ శ్రోతలారా, మీ మనస్సులన్నిటినీ కూడా నా మనస్సుతోటి ఆకర్షిస్తాను. మమ చిత్తం అనుచిత్తేభి ఏతి మమ వశేషు హృదయాన్ని వహ కృణోమి. మీ చిత్తములని నా చిత్తముతో వశం చేసుకుంటా, కలుపుకుంటాను. అంతేకాదు, మమ యాతం అనువర్తమాన ఏత. నా శ్రోతల హృదయాలు నాతో వశం కావాలి. ఒకప్పటి రంగస్థల నటులు కానీ, చిత్రాల్లో ఉండే నటులు కానీ, గాయకులు కానీ, పండితులు కానీ అలా ఉండేవారు. అంటే ఒక మాట వచ్చేసరికి ఫలానా మాట ఫలానా, అలాగా అలాంటి స్థితి రావాలి. అంతే తప్ప కేవలము గ్రంథములు చదివేసి దాంట్లో ఉన్నది ఉన్నట్టు చదివేసి చెప్పేస్తే అయిపోయింది కాదు. అది అవేం కావాలి? 10 మంది వినాలి, విని ఇది ఉంది కదా ఇంకెక్కడదో ఇలాంటిది చూద్దాం అనిపించేలా ఉండాలి. అలాగే నేను ఉంటాను. ఇది స్వభావశత. అంతేకాదు, ఇంకో మంత్రం ఉంది. ఏషామహం సమాసీనానాం వర్చో విజ్ఞానం ఆదదే. ధర్మరాజు చెప్పిన మాట అంతరార్థం ఇది. ఆయన్ని ఆనందపెట్టడం కాదు, ఆయనతో పాటు ఉన్న సభాస్థానులు కూడా నా వాళ్ళు కావాలి. అస్యాహ సర్వస్యాహ సంసద మామింద్ర భగినం కృణువు. నాయనా ఇంద్రుడా, ఇక్కడ ఉన్న వాళ్ళ భావాలు, మనస్సులు, సంపదలు కూడా నా సొంతం చేసి పెట్టవయ్యా అంటున్నాడు. అంటే ఏమిటి? అజ్ఞాతవాసం ముగిసిన తర్వాత విరాట్ రాజుకి స్నేహితులు రాజులంతా కూడా స్వచ్ఛందంగా వచ్చారు ధర్మరాజు పక్షానికి, యుద్ధం చేస్తామని చెప్పి. మహాభారతంలో ఉంది ఆ సన్నివేశం. ఇది అంచేత ధర్మరాజు విశేషమది. ఈ ధర్మరాజుని ధర్మ వృషభముగా వేదం చెప్తుంది. యముణ్ణి అది కూడా చెప్పుకుందాం మళ్ళీ తరువాతి భాగంలో. అంతవరకు స్వస్తి. సమస్త సన్మంగళాని సంతు.